ఏప్రిల్, మే 2024 నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ ప్రత్యక్ష బదిలీ మొత్తాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో రైతుకు ప్రస్తుతం అందించే 6,000 రూపాయల మొత్తాన్ని 8,000 రూపాయలకు పెంచే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద అందించే ఉచిత రేషన్ బియ్యాన్ని మరిన్ని కేజీలు పెంచడాన్ని మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోందని, తుది నిర్ణయం త్వరలో తీసుకోనుందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో పీఎం కిసాన్ పథకం 16వ విడతను కేంద్రం విడుదల చేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కేంద్రం ఎలాంటి అధికారికంగా తెలపలేదు. ఈ పథకం 15వ విడతను నవంబర్ 15న 2023న కేంద్రం విడుదల చేసింది. ఇది ఇలా ఉండగా 2024 మధ్యంతర బడ్జెట్లో పేదలు, రైతులు, యువత, మహిళలకు అదనపు సహాయ చర్యలను అందించాలని కేంద్రం భావిస్తోంది. నివేదిక ప్రకారం సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు అందించే ఆర్థిక సహాయాన్ని మరింత పెంచనున్నట్లు సమాచారం. దేశంలోని రైతులకు సాయం కింద 2018 నుంచి ఏటా 6,000 రూపాయల చొప్పున కేంద్రం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేస్తుంది. 2,000 రూపాయల చొప్పున 3 విడతలకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో పేదలకు అదనంగా 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించింది. ఇందుకోసం డిసెంబర్ 2022లో జాతీయ ఆహార భద్రత చట్టం కింద గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది.